వందనములు తెలియజేస్తున్నాను. I hope you all had a good lunch. మీరందరూ కూడా మధ్యాహ్నం మంచి భోజనం చేశారని నేను ఆశిస్తున్నాను. And I also hope at the same time that nobody is sleeping. ఎవరు కూడా నిద్రపోకుండా ఉండటం చూడటం కూడా నా బాధ్యతగా ఉంది. I hope nobody is sleeping. ఎవరు కూడా నిద్రపోరని నేను ఆశపడుతున్నాను. మీకు ఎవరికి నిద్ర రావట్లేదు అనుకుంటున్నాను. Okay, but if you want to sleep, you can sleep. No problem. ఒకవేళ మీరు నిద్రపోవాలనుకుంటే నిద్రపోండి, నాకే సమస్య లేదు. Okay, so after the introductory session in the morning, ఉదయకాలంలో ఉపోద్ఘాతానికి సంబంధించిన పరిచయ వాక్కుల తర్వాత I want to look at the outline, the overview of the book of Romans in this session and in the first session tomorrow, God willing. ప్రభు చిత్తమైతే ఈ తరగతిలో రేపటి ఉదయకాలమున మొదటి తరగతిలో రోమా పత్రికకు సంబంధించిన అవలోకనం అవుట్లైన్ అంతా మీకు తెలియజేయాలని నేను అనుకుంటున్నాను. This will give us an overview, a summary of the entire argument of Paul. Why is Paul writing this and what is he writing about? పౌలు గారు ఎందుకు ఈ పత్రికను రాశాడో, ఎందును గురించి ఈ పత్రిక రాశాడో, అందును గురించిన పౌలు గారి యొక్క అభిప్రాయం అంతయు కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది. Okay, in the package that's been given to you, మీకు ఇవ్వబడినటువంటి ఆ ప్యాకెట్లో you have the outline of the book of Romans, right? రోమిలకు రాసిన పత్రిక యొక్క అవుట్లైన్ ఉంది మీకు ఆ పుస్తకాల్లో. Please turn over to that outline. దయచేసి మీరు మీ ఇవ్వబడినటువంటి ఆ నోట్ పుస్తకాలను తిప్పండి. You have the English outline here and you have your Telugu outlines with you. Please follow along in whichever language you're comfortable. ఇక్కడ ఆంగ్లంలో ఇవ్వబడినటువంటి అవలోకనం ఉంది, మీ దగ్గర తెలుగులో ఇవ్వబడినటువంటి అవలోకనం ఉంది. మీకు ఏది సౌకర్యంగా ఉంటే దానిని మీరు అనుసరించి చూడండి. So we've divided the entire book into 8 sections. ఈ పత్రిక అంతయు కూడా 8 భాగాలుగా విభజించడం జరిగింది. 8 sections. 8 భాగాలు. And it is about God's righteousness. దేవుని నీతిని గురించినటువంటి సంగతులు అందులో ఉన్నాయి. About God's righteousness. దేవుని నీతిని గురించి. So the outline, in all the major sections, you will see that you've used the word God's righteousness. మన యొక్క అవుట్లైన్లో అవలోకనంలో ముఖ్యంగా పెట్టినటువంటి ఆ హెడ్డింగ్ అన్నింటిలో కూడా ఎక్కువ శాతం దేవుని నీతి అనే పదం మనకు కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తుందా మీకు? దేవుని నీతి అనే మాట కనిపిస్తుందా? Look at the first major subsection. మొట్టమొదటి సబ్సెక్షన్, మొదటి భాగాన్ని మీరు చూడండి. It is from chapter 1 verses 1 through 17. అది 1వ అధ్యాయం 1వ వచనం నుండి 17వ వచనం వరకు. And the entire section is about the gospel as a revelation of God's righteousness. ఆ భాగమంతయు కూడా మనం చూసినట్లయితే సువార్త, దేవుని యొక్క నీతిలో నుండి వచ్చినటువంటి సువార్త. It is a revelation of God's righteousness. దేవుని యొక్క నీతి ప్రత్యక్షతను సువార్తలో మనం చూస్తాం. That is chapter 1 verses 1 through 17. అది 1వ అధ్యాయం 1వ వచనం నుండి 17వ వచనం వరకు. Then you have the second major section. రెండవ పెద్ద భాగం మనకు ఉంది అక్కడ, which is chapter 1 verse 18 all the way to chapter 3 verse 20. 1వ అధ్యాయం 18వ వచనం నుండి 3వ అధ్యాయం 20వ వచనం వరకు. And that section in its entirety is about God's righteousness in his wrath against sinners. పాపుల ఎడల దేవుని యొక్క ఉగ్రతలో మనకు కనిపించే దేవుని నీతిని మనం చూస్తాం అక్కడ. Okay, సరేనా? In the first section we saw in the gospel a revelation of God's righteousness. మొట్టమొదటి భాగంలో సువార్తలో దేవుని నీతి ప్రత్యక్షతను చూస్తాము. And here in the second section రెండవ భాగంలో we see God's righteousness in his wrath, in his anger against sinners. పాపుల ఎడల ఆయన కోపం లేక దేవుని యొక్క ఉగ్రతలో దేవుని నీతిని మనం చూస్తాం ప్రత్యక్షంగా. And in that we will see that he is angry or he has his wrath against both Jews and Gentiles as well. అక్కడ మనం చూస్తాం ఆయన యూదుల మీదను అలాగే అన్యుల మీదను కోపము కలిగి ఉన్నాడు, ఉగ్రతను చూపిస్తూ ఉన్నాడు. That is the second major section. అది రెండవ పెద్ద విభాగం. And then you have the third major section. మూడవ పెద్ద the saving righteousness of God. రక్షించు
రక్షించే దేవుని నీతి యొక్క ప్రత్యక్షతను మనం The righteousness of God. రక్షించే దేవుని నీతి. That's a very significant portion of the book of Romans. రోమీయులకు రాసినటువంటి పత్రికలో చాలా ఎక్కువగా గుర్తింపదగిన భాగం. I will speak more about that day after tomorrow, God willing. ప్రభు చిత్తమైతే రేపు కాకుండా ఎల్లుండి ఆ విషయమై ఎక్కువగా నేను మీతో మాట్లాడతాను. But I'm just looking at the outline in its entirety today. కనుక ఈ దినమందు ఈ రోమా పత్రిక యొక్క అవుట్లైన్, ఆ సారాంశం అంతా మీకు చెప్తున్నాను. So you see the repetition of the theme of God's righteousness coming. దేవుని నీతి అనేటువంటి పదం, ఆ విషయం మరలా రావడం మనం చూస్తున్నాం కదా. That's a major theme here in the book of Romans. రోమీయులకు రాసినటువంటి పత్రికలో అది పెద్ద అంశం, ముఖ్య అంశం. So first Paul talks about the gospel that he's preaching as the revelation of God's righteousness. మొట్టమొదటిగా సువార్త ఏదైతే ప్రకటించబడుతుందో ఆ సువార్త దేవుని నీతి ప్రత్యక్షతగా మనం చూస్తాం. In the next section, తర్వాత విభాగంలో Paul spoke about God's wrath against sinners and God's righteousness being revealed in that. పాపులకు విరోధంగా దేవుని యొక్క ఉగ్రతను, అందులో దేవుని నీతి ఎలాగ ప్రత్యక్షపరచబడుతుందో రెండవ భాగంలో చూస్తాం. Now in this section Paul is talking about the saving righteousness of God. మూడవ భాగంలో పౌలు గారు మాట్లాడుతూ రక్షించే దేవుని యొక్క నీతి. Fourthly, in chapter 5 verse 1, నాలుగవదిగా 5వ అధ్యాయం 1వ వచనం నుండి Paul begins a new section there. అక్కడ పౌలు గారు ఒక కొత్త విభాగాన్ని ప్రారంభిస్తున్నారు. That section goes all the way till the end of chapter 8, which is chapter 8 verse 39. ఆ విభాగము 8వ అధ్యాయము చివరి వరకు అనగా 39వ వచనం వరకు కొనసాగుతుంది. 5:1 నుంచి 8:39. The entire thing is about hope. ఆ విభాగం యొక్క సారాంశం అంతా అంశం ఏమిటంటే నిరీక్షణ, The Christian hope. క్రైస్తవ నిరీక్షణ. And hope comes as a result of righteousness by faith. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటంలో నుండి ఆ నిరీక్షణ వస్తుంది. Hope comes as a result of righteousness that comes by faith. విశ్వాసం ద్వారా నీతి కలుగుతుంది, నీతి ద్వారా నిరీక్షణ కలుగుతుంది. And again, if we have time, we'll deal with this portion also in detail on the third day. ప్రభు చిత్తమైతే ఈ సంగతిని గురించిన విషయం కూడా 3వ దినాన మనం వివరంగా చూస్తాం. So in the morning I spoke about how does the gospel pertain to the Jews and the Gentiles. ఉదయకాలంలో మనం చూసాం సువార్త యూదుల యొద్దకును అన్యుల యొద్దకును ఎలా వచ్చిందో మనం చూడగలిగాం. Or లేక how are the Gentiles related to the gospel? అన్యజనులు సువార్తకు ఎలా సంబంధించిన వారుగా ఉన్నారు, And how are the Jews related to the gospel? యూదులు కూడా సువార్తకు ఎలా సంబంధించిన వారుగా ఉన్నారు. What is their place in the gospel? సువార్తలో వారి యొక్క స్థానం ఏమిటి? And so Paul talks about this important topic in 3 chapters from chapter 9 verse 1. 9వ అధ్యాయం 1వ వచనం నుండి 3 అధ్యాయాలలో ఈ అంశం గురించినటువంటి ప్రాముఖ్యతను పౌలు గారు మాట్లాడుతున్నాడు. It goes from chapter 9 verse 1 till chapter 11 verse 36. 9వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ అధ్యాయం 36వ వచనం వరకు పౌలు గారు ఈ అంశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. And that is God's righteousness to Israel and the Gentiles. అక్కడ ఇశ్రాయేలీయుల ఎడల అన్యజనుల ఎడల దేవుని నీతి. God's righteousness to Israel and to the Gentiles. ఇశ్రాయేలీయుల ఎడల దేవుని నీతి, అలాగే అన్యజనుల ఎడల దేవుని నీతి. And I will speak more about it again in one of the sessions. దాని గురించి మరింత వివరంగా మరో తరగతిలో నేను మాట్లాడతాను. And then we come to the 6th section. ఇప్పుడు 6వ విభాగంలోనికి మనం వస్తే It is more practical. It is for everyday life. అది ఎక్కువగా ఆచరణాత్మకమైనది, అనుదినం మన జీవితంలో అనుసరించవలసింది. So Paul is beginning a practical session from chapter 12 verse 1. 12వ అధ్యాయం 1వ వచనం నుండి ఆచరణాత్మకమైనటువంటి విషయాలను, అనుసరించవలసిన విషయాలను పౌలు గారు మాట్లాడటం ప్రారంభిస్తున్నారు. So from chapter 12 verse 1 till chapter 15 verse 13. 12వ అధ్యాయం 1వ వచనం నుండి 15వ అధ్యాయం 13వ వచనం వరకు He is talking about God's righteousness in our everyday life. మన అనుదిన జీవితంలో దేవుని నీతిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
God's righteousness in our daily lives, in our everyday lives. మన అనుదిన జీవితంలో ప్రతిదినం మనం కలిగి ఉండే జీవితంలో దేవుని నీతి. Now that we've understood what God's righteousness is, ఇప్పుడు మనకు దేవుని నీతి అనగా ఏమిటో అర్థమైంది. and we also know how to appropriate God's righteousness. దేవుని నీతిని మన జీవితాలకు ఎలాగ మనం సరిపోల్చుకోవాలా, How do we live it out in our everyday life? మన అనుదిన జీవితంలో ఎలా దానిని అనుసరించి జీవించాలి. How do we show God's righteousness in our lives in every aspect? ప్రతి దృక్పథంలో కూడా దేవుని నీతిని మన జీవితాల ద్వారా ఎలాగ బయలుపరచగలం. That is what Paul is talking about here from 12:1 all the way to 15:13. 12:1 నుండి 13:13 వరకు పౌలు గారు అందుల గురించిన విషయాలు మాట్లాడుతున్నాడు. And then the seventh major section, ఇప్పుడు 7వ పెద్ద విభాగము, it goes from chapter 15 verse 14 15:14 ప్రారంభమవుతుంది till chapter 16 verse 23. 16:23 వరకు. Chapter 15 verse 14 15:14 నుండి till chapter 16 verse 23. 16:23 వరకు. It is talking about the extension of God's righteousness through Paul's ministry, through Paul's mission. పౌలు గారి యొక్క సేవ ద్వారా, పౌలు గారి యొక్క సువార్త పరిచర్య ద్వారా దేవుని నీతి ఎలాగైతే విస్తరిస్తూ ఉందో ఆ సంగతిని చూస్తాం. Okay, so Paul especially here talks about his mission to Spain and the plans that he has to go to Spain. ఇక్కడ ప్రత్యేకంగా స్పెయిన్ లో ఆయన చేయవలసిన సేవల గురించి, స్పెయిన్ ఎడల ఆయన కలిగిన ప్రణాళికల గురించి పౌలు గారు ఇక్కడ So మాట్లాడుతున్నారు. there's an extension of God's righteousness through Paul's mission. పౌలు గారి యొక్క సువార్త సేవ ద్వారా దేవుని నీతి కొనసాగటం లేక విస్తరించడం. And then the final section, final major section, తర్వాత మరి యొక్క చివరి పెద్ద విభాగము, consists of 3 verses. అవి 3 వచనాలు. Chapter 16 verse 25 till chapter 16 verse 27. 16:25 నుండి 28 వరకు. Paul summarizes the gospel of God's righteousness. దేవుని సువార్తని, దేవుని నీతిని క్లుప్తీకరించి పౌలు గారు అక్కడ చెప్తున్నాడు, సారాంశముగా చెప్తున్నాడు. He summarizes the gospel of God's righteousness in closing the book. ఆ పుస్తకం యొక్క పత్రిక ముగింపులో దేవుని నీతి సువార్తలో ఎలాగో ఇమిడి ఉన్నదో ఆ సంగతితో ముగిస్తున్నాడు. So these are the 8 major subsections of the book of Romans. రోమీయులకు రాసిన పత్రికలో ఉండే ఇవి 8 పెద్ద విభాగాలు. So what is one of the major themes here? ఇక్కడ ముఖ్యమైన ఒక పెద్ద విషయం ఏంటి? God's righteousness. దేవుని నీతి. God's righteousness. దేవుని నీతి. The gospel reveals God's righteousness. సువార్త దేవుని నీతిని ప్రత్యక్షపరుస్తుంది. The wrath of God reveals God's righteousness. దేవుని ఉగ్రత దేవుని నీతిని బయలుపరుస్తుంది. The saving of God reveals His righteousness. దేవుడు రక్షించే ఆయన రక్షణలో దేవుని నీతి బయలుపరచబడుతుంది. God's plan for Israel and the Gentiles reveals His righteousness. దేవుడు ఇశ్రాయేలీయుల ఎడల, అన్యుల ఎడల తాను కలిగిన ప్రణాళికలో దేవుని నీతి బయలుపరచబడుతుంది. Christian hope is a result of righteousness. క్రైస్తవ నిరీక్షణ దేవుని నీతి యొక్క ఫలితమే. And then we need to apply the righteousness of God in our everyday lives. మన అనుదిన జీవితంలో దేవుని నీతిని మన జీవితాలకు ఆపాదించుకోవాలి. There's an extension of God's righteousness through Paul's mission. పౌలు గారి యొక్క సువార్త సేవ ద్వారా దేవుని యొక్క నీతి విస్తరిస్తూ బయటకు వెళ్తుంది. And then there's a final summary of God's righteousness in the last 3 verses. చివరి 3 వచనాల్లో అంతిమంగా దేవుని నీతి యొక్క సారాంశాన్ని మనం చూస్తాం. Okay? సరేనా? So that is the lens through which we're going to look at the book of Romans from now on. ఇప్పటి నుండి ఆ అద్దాల్లో నుంచి, ఆ లెన్స్లో నుంచి రోమీయులకు రాసినటువంటి పత్రిక మనం చూడబోతూ ఉన్నాం. వీటిని మన కళ్ళకి పెట్టుకొని. Is that clear? ఇది మీకు స్పష్టమైందా? అయిందా లేదా? Yes, no? ఎస్ ఆర్ నో చెప్పండి. What about people sitting at the last? వెనక కూర్చున్న వారి సంగతి ఏంటి? అర్థమైందా కాలేదా? Okay. స్పష్టంగా. Very good. Am I too fast? Should I slow down or this pace is okay? నేను వేగంగా చెప్తున్నా లేక ఇంకా నిదానంగా తగ్గించమంటారా, సరిపోతుందా? వేగం పెంచమంటారా, తగ్గించమంటారా, లేక సరిపోతుందా? Penchal's awesome. పెంచాల్సిన This pace is okay? Okay, very good. ఈ వేగం సరిపోతుందా? Okay, so Right. we'll look at first outline first. మొట్టమొదటి. So what I'll do now is I will outline the first slide. Thank you.
So, what I'll do now in this session is I will take you through the first 8 chapters of the book of Romans as an overview. ఈ తరగతిలో నేను ఏం చేయబోతున్నానంటే మొదటి 8 అధ్యాయాల్లో ఆ అవగాహనను నేను మీకు తీసుకొని రాబోతున్నాను ఈ తరగతిలో. Okay, you have the outline in front of you. మీ ఎదుట అవుట్లైన్ మీకుంది. If you find any important point, write it down next to the outline. మీకు ఏదైనా ముఖ్యమైనటువంటి విషయం ఏదైనా అర్థమైతే మీకు ఇచ్చిన నోట్స్ల తర్వాత రాసుకోండి. Alright? సరేనా? Okay, we'll move forward. We'll look at the first major section, which is the gospel as the revelation of God's righteousness. మనం ముందుకు సాగుదాం. మొట్టమొదటి విషయాన్ని మనం చూద్దాం. సువార్తలో దేవుని నీతి బయలుపరచబడుతుంది, ప్రత్యక్షపరచబడుతుంది. The gospel as the revelation of God's righteousness. దేవుని యొక్క నీతి సువార్తగా ప్రత్యక్షమవుతుంది. Now, the opening section of the book of Romans, రోమీయులకు రాసినటువంటి పత్రికలోని మొదటి భాగాన్ని మనం తెరచినప్పుడు it is called the opening section. అది ప్రారంభ తరగతిగా మనం చూస్తాం. That is a very interesting part. అది చాలా ఆసక్తికరమైన భాగం. You know why? ఎందుకో తెలుసా? Because Paul is writing this as the only introduction, పౌలు గారు దీనిని ఒకే ఒక ఉపోద్ఘాతంగా వ్రాస్తూ ఉన్నాడు. where he is writing it to a church that he has not planted. ఆయన స్థాపించినటువంటి సంఘానికి ఈ సంగతులు వ్రాస్తున్నాడు. Or one of his co-workers has not planted. అంత మాత్రమే కాదు, తన జత పని వారు ఎవరు కూడా ఆ సంఘాన్ని నాటిన వారు కాదు, ఆ సంఘానికి వ్రాస్తున్నాడు. So it is interesting because ఇది చాలా ఆసక్తికరమైనది. కారణం ఏంటంటే he is writing to a church that has not been planted by him or one of his co-workers. ఆయన ద్వారా కానీ ఆయన జత పని వారి ద్వారా కానీ స్థాపించబడని నాటబడని సంఘానికి ఆయన పత్రిక రాస్తున్నాడు. And this opening section becomes even more important when we understand this. ఈ ప్రారంభ వాక్కు లేక ప్రారంభ వాక్యాన్ని మనం చూసినట్లయితే చూస్తూ ఉండగా మరింత ఆసక్తి మనకు కలుగుతుంది. Because ఎందుకంటే Paul had a desire to use the Roman church as a launch pad for a Spanish mission. ఆయన స్పెయిన్కు చేయవలసినటువంటి పరిచర్య కొరకై రోమా సంఘాన్ని ఆయన ఒక వేదికగా ఉపయోగించుకోవడానికి ఇష్టపడుతున్నాడు, భావిస్తున్నాడు. So that also can be seen implicitly here in the first opening section. కనుక ఈ మొదటి భాగంలో అందును గురించినటువంటి సంగతి కూడా మనం చూడగలుగుతున్నాం. How do we see that? అది మనం ఎలా చూస్తాం? Because from the beginning, ఎందుకంటే ప్రారంభం నుండి Paul wants to convince the Roman Christians that his gospel is true and his gospel is worth supporting. ప్రారంభం నుంచి రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులను ఈ సువార్త ఎలా ఒప్పిస్తుందో ఆ సంగతిని గురించి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. He wants to convince the Roman Christians ఆ రోమా క్రైస్తవులను ఇలా ఒప్పించాలనుకుంటున్నాడు that his gospel that he is preaching is true and genuine. ఆయన ఏదైతే ప్రకటిస్తున్నాడు సువార్త అది నిజాయితీతో కూడినది, వాస్తవమైనది. And the gospel is also worth supporting. ఈ సువార్తకు మీరు సపోర్ట్ లేక మద్దతు ఇవ్వడానికి ఇది అర్హమైన సువార్తగా చెప్తున్నాడు. So his goal is to unify the Roman church. ఆయన యొక్క లక్ష్యం ఏంటంటే రోమాలో ఉండే సంఘముల విశ్వాసాలను సమైక్యపరచడం, and to unite them around his gospel. ఆయన సువార్త చుట్టూ వారిని ఐక్యపరచడం, so that this church will help him bring the gospel to the Spain or country of Spain. కనుక స్పెయిన్లో ఉండేటువంటి వారికి సువార్త ప్రకటించడానికి వీరు అలాగా ఉపయోగపడతారు. And so this first section is divided into 3 parts. కనుక మొదటి భాగం, మొదటి పెద్ద విభాగం 3 భాగాలకు విభజించబడుతుంది. The first part is chapter 1 verses 1 through 7. ఈ మొదటి విభాగంలో భాగము 1 నుంచి 7 వచనాల వరకు. It is the salutation. It is about the gospel concerning his son. అది వందన సమర్పణగా ఉంది, కుమారుని గూర్చిన సువార్తగా కూడా ఉంది. The salutation is about the gospel concerning his son. Gospel about his son. ఆయన కుమారుని గూర్చిన సువార్త అని ఆయన వందన వాక్యంలో పెడుతూ ఉన్నాడు. That's the first one. అది మొదటి విషయం. The second one is a thanksgiving. రెండవదిగా కృతజ్ఞతలు తెలియజేయడం, which is from verse 8 through verse 15. 8 నుంచి 15వ వచనం వరకు. So it is a prayer for an apostolic visit. ఆయన అపోస్తల అధికారంతో దర్శిస్తున్నాడు కాబట్టి దాని గురించి ప్రార్థన చేస్తున్నాడు. He is asking for prayer for an apostolic visit. అపోస్తలుడిగా వారిని దర్శించడానికి ప్రార్థన కోరుకుంటున్నాడు వాళ్ళని. And the last part of it, ఇందులోని చివరి భాగం, is the theme of the book. ఈ పుస్తకం యొక్క అంశం, which is verses 16 and 17.
16వ వచనం 17వ వచనం. It is the gospel of God's righteousness. ఇది దేవుని యొక్క నీతి సువార్త. The gospel of God's righteousness. దేవుని నీతి సువార్తగా మనం చూస్తాం. So the first major section has 3 divisions. కనుక మొదటి పెద్ద విభాగంలో 3 భాగాలు ఉన్నాయి. So let me explain them one by one briefly. క్లుప్తంగా ఒకదాని తర్వాత ఒకటి వివరించనివ్వండి. What is the first one? మొట్టమొదటిది ఏంటి? Salutation. వందన వాక్కులు. It is the gospel concerning the Son. కుమారుని గురించిన సువార్త. So the salutation focuses here. Look at chapter 1 verse 1. 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. It focuses on the gospel of God. దేవుని సువార్త నిమిత్తం అని దృష్టి పెడుతున్నాడు చూడండి. In the original language, వాస్తవికమైన మూల భాషలో it means that the gospel is given by God. దాని యొక్క అర్థం ఏంటంటే సువార్త దేవునిచే ఇవ్వబడింది. Secondly, that the gospel belongs to God. రెండవదిగా సువార్త దేవునికే చెందినది. It is the gospel of God. అది దేవుని సువార్త. So the entire salutation here focuses on the gospel that belongs to God, that is given by God. ఇక్కడ ఈ వందన వాక్కుల్లో ఆయన చెప్తున్న విషయం ఏమిటంటే సువార్త దేవుని యొద్ద నుండి వచ్చింది, సువార్త దేవునికి చెందింది. And in verse 2, 2వ వచనంలో he says the gospel that Paul preaches is in fulfillment of the scriptures. ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములు నెరవేర్చుట కొరకే ప్రకటించబడుతుంది. The gospel that is preaching is in fulfillment of the scriptures. లేఖనముల యొక్క నెరవేర్పే సువార్త ప్రకటించడం. And that's why he says in verse 2, it was promised beforehand through his prophets in the holy scriptures. అందుకే 2వ వచనంలో ఆయన అంటున్నాడు ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసిన అంటున్నాడు. And both in verse 1 and verse 5, 1వ వచనం 5వ వచనం తెలుగులో అయితే 1 నుంచి 7 వరకు అంతా కలిసే ఉన్నాయి. 1వ అధ్యాయం 5వ వచనంలో verse 1 and verse 5, 1వ వచనం 5వ వచనం Paul is saying that he is being called as an apostle to preach this gospel. ఆయన ఆ సువార్తను ప్రకటించడానికి అపోస్తలుడుగా పిలువబడినాడు. Okay, 3 things we see here. ఇక్కడ మనం 3 విషయాలు చూస్తాం. Number 1, మొట్టమొదటిది it is the gospel of God. అది దేవుని సువార్త. What does that mean? దాని అర్థం ఏంటి? It means it is from God. దానికి అర్థం ఏంటంటే అది దేవుని నుండి వచ్చింది. It also belongs to God. అంత మాత్రమే కాదు అది దేవునికి సంబంధించింది. Paul did not make it up. పౌలు ఆ సువార్తను తనకు తాను తయారు చేయలేదు. Paul did not manufacture it. పౌలు ఆ సువార్తను తనకు తాను తయారు చేసిన వాడు కాదు. No church manufactured ఏ it. సంఘము సువార్తను తయారు చేయలేదు. But it is the gospel that belongs to God. అది దేవునికి చెందిన దేవునికి సంబంధించిన సువార్త. Secondly, రెండవదిగా the gospel that Paul is preaching పౌలు గారు ప్రకటిస్తున్న ఈ సువార్త is a fulfillment of the Old Testament scriptures. పాత నిబంధన లేఖనముల యొక్క నెరవేర్పు. It has been promised beforehand by the prophets in the Holy Scriptures. పరిశుద్ధ లేఖనములలో ముందుగా ప్రవక్తల ద్వారా వాగ్దానం చేయబడింది. Thirdly, మూడవదిగా this man Paul has been called as an apostle to preach this gospel. ఈ వ్యక్తి అనేటువంటి పౌలు ఈ సువార్తను ప్రకటించడానికి అపోస్తలుడిగా పిలువబడ్డాడు. As an apostle to the Gentiles. ఆయన అన్యజనులకు అపోస్తలుడిగా పిలువబడ్డాడు. That's why he preaches the gospel to the Gentiles to gain more and more people in the kingdom. అందుకనే దేవుని రాజ్యములోనికి అనేక మంది ప్రవేశించడానికి అన్యజనులకు ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. Now notice verse 5 here. 5వ వచనాన్ని ఇక్కడ గమనించండి. There is no chapter verse 5 here altogether. 1 to 7. What was that? 2 to 7. Okay. Verse 5 it says it is to bring about the obedience of faith among all the Gentiles. ఇక్కడ ఇంగ్లీష్లో 5వ వచనంలో ఉంది. It is to bring about the obedience. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లుగా. Okay. So the ultimate goal or the goal of this gospel, ఆయన సువార్త యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అంటే the goal of this gospel, ఈ సువార్త యొక్క గురి లక్ష్యం ఏమిటంటే it is to bring about the obedience of faith among all the Gentiles. అన్యజనులందరూ కూడా విశ్వాసానికి విధేయులు కావాలని లోబడాలని. But that is not the ultimate goal. అది అంతిమ లక్ష్యం కాదు. It is one of the goals. అది ఆయనకుండే లక్ష్యాల్లో ఒక లక్ష్యం. But the ultimate goal is, అయితే అంతిమ లక్ష్యం ఏమిటంటే look at chapter 1 verse 5, the end of it. 1వ అధ్యాయం 5వ వచనం చివరి భాగంలో For the sake of his name. ఆయన నామము నిమిత్తమై. Paul is calling all Gentiles into obedience of faith for the sake of his name.
ఈయన నామము నిమిత్తము సమస్త జనులు, ఇంగ్లీష్లో అన్యజనులు విశ్వాసమునకు విధేయులగినట్లుగా పిలువబడుతున్నారు. Why is Paul preaching the gospel? పౌలు సువార్తను ఎందుకు ప్రకటిస్తున్నాడు? To bring the obedience of faith among all the Gentiles. అన్యజనులు సువార్త విశ్వాసమునకు విధేయులు కావాలని, And ultimately, అంతిమంగా for the sake of the name of Jesus Christ, he is preaching the gospel. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామ మహిమ నిమిత్తము ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. So the point is, ఇక్కడ విషయం ఏంటంటే, what is the motivation that is undergirding Paul's efforts? పౌలు గారు చేస్తున్న ప్రయత్నాలన్నిటిలో అంతరంగంలో ఆయన గురి ఏమిటి? That is this. అదిదే, Jesus Christ and God the Father will be glorified through the proclamation of the gospel. సువార్త ప్రకటించడం ద్వారా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మహిమపరచబడాలి. To all Gentiles. అన్యజనులందరికీ కూడా. That's the first part, chapter 1 verses 1 through 7. అది 1వ అధ్యాయం 1 నుండి 7 వచనాల వరకు. The second section is thanksgiving. రెండవ భాగాన్ని మనం చూస్తే కృతజ్ఞత వందనాలు తెలియజేయడం. Right, it is verses 8 through 15. అది 8వ వచనం నుండి 15వ వచనం వరకు. Now listen very carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. Paul, as an apostle of Jesus Christ, యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు is full of thanksgiving in this section. ఈ భాగంలో కృతజ్ఞతతో నిండి ఉన్నాడు. Why? ఎందుకని? Because the promises made to Abraham are seen to be fulfilled. అబ్రహామునకు చేసిన వాగ్దానం నెరవేర్చబడుట ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క కృతజ్ఞతతో నిండిపోయి ఉన్నాడు. అర్థమైందా? The promises made to Abraham అబ్రహామునకు చేసిన వాగ్దానాలు are now being fulfilled, and Paul is seeing that, and that's why he is thanking God. ఇప్పుడు నెరవేరటం పౌలు గారు తన కళ్ళారా చూస్తూ అందు విషయమై దేవుని యొక్క కృతజ్ఞతతో నిండి ఉన్నాడు. Remember the promises given to Abraham? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం ఉందా? All the nations of the earth will be blessed through you. నీ ద్వారా భూమి మీద సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. You will be a blessing to many. నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. And Paul is saying that through the gospel, సువార్త ద్వారా పౌలు ఆ వాగ్దానం నెరవేర్పును చూస్తున్నాడు. he is saying that the fulfillment of the promises given to Abraham is now being done. అబ్రహామునకు చేయబడిన వాగ్దానాలు ప్రత్యక్షంగా తన ఎదుట నెరవేరుతూ ఉన్నాయి. Now what is the proof that the promises of Abraham are being fulfilled now? అబ్రహాముకు చేయబడిన వాగ్దానాలు ఇప్పుడు నెరవేరుచున్నవి అనే దానికి రుజువులేంటి? The faith of Roman Christians. రోమా క్రైస్తవుల యొక్క విశ్వాసమే రుజువు. The faith of Roman Christians. రోమా క్రైస్తవుల విశ్వాసమే అందుకు రుజువు. Because their faith is being talked about in the entire world, says Paul in this section. ఎందుకంటే పౌలు ఈ భాగంలో చెప్తున్నాడు వారి విశ్వాసముల గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నారు. And that faith that is being talked about in the entire Greco-Roman world, రోమా ప్రభుత్వ ప్రదేశాలన్నిటిలో వారి విశ్వాసాన్ని గురించి చర్చించుకుంటూ మాట్లాడుకుంటున్నారు. that is a proof for Paul that through the gospel the promises given to Abraham are being fulfilled. అబ్రహామునకు చేసిన వాగ్దానాలు నెరవేరుచున్నవి అనే దానికి వాటిని పౌలు రుజువుగా చూస్తూ ఉన్నాడు. అర్థమైందా? Yes. వారి విశ్వాసాన్ని గురించి అనేకులు మాట్లాడుకోవటం రుజువుగా పౌలు గారు చూస్తున్నాడు. What part of it? Just the promises? Okay. Now Paul is full of thanksgiving here in this section. ఈ భాగంలో పౌలు గారు కృతజ్ఞతతో నిండి ఉన్నాడు. Why? ఎందుకని? Because he is seeing in the gospel the fulfillment of the promises given to Abraham. అబ్రహామునకు దేవుడు చేసినటువంటి వాగ్దానం సువార్త ద్వారా సువార్తలో నెరవేరబడటం తన కళ్ళ ఎదుట చూస్తున్నాడు. What are the promises given to Abraham? అబ్రహామునకు ఇవ్వబడిన వాగ్దానాలు ఏంటి? Remember in Genesis 12 verses 1, 2 and 3. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు జ్ఞాపకం చేసుకోండి. Then in Genesis 15, repeated in Genesis 17, all of these they say this. ఆదికాండం 15వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో మరలా కూడా చెప్పబడింది ఈ విషయాలు. They say that you will be a blessing. అక్కడ చెప్పబడి నీవు ఆశీర్వాదముగా ఉండువు, And through you all the families, the nations of the earth will be blessed. నీ మూలముగా భూమి మీద ఉన్న సమస్త వంశములు ఆశీర్వదించబడును. So Paul is seeing a fulfillment of that అది నెరవేరటం పౌలు గారు చూస్తూ ఉన్నాడు. through the gospel. సువార్త ద్వారా నెరవేరుతుంది. What is the proof of that? దానికి కూర్చున్న రుజువేంటి? The faith of Roman Christians. రోమా క్రైస్తవుల యొక్క విశ్వాసమే రుజువు. First of all, there's a church in Rome, మొట్టమొదటిగా రోమాలో సంఘం ఉంది. and the faith of that church is being talked about in the entire Roman world. ఆ సంఘం యొక్క విశ్వాసాన్ని గురించి రోమా ప్రభుత్వ
పరిసరాలన్నింటిలో వారి విశ్వాసాన్ని గురించి చర్చించుకుంటున్నారు. So that is a proof that for Paul the Abrahamic promises are being fulfilled through the gospel. సువార్త ద్వారా అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానాలు నెరవేరటానికి దాని రుజువుగా పౌలు గారు తీసుకుంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? Yes. Yes. Romans is a difficult book and it's even more difficult to talk about in the afternoon after lunch. రోమీయులకు రాసిన పత్రిక చాలా క్లిష్టమైన పత్రిక. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మాట్లాడటం మరీ కష్టం. కొంచెం కాన్సంట్రేట్ చేయాలి సార్. కొద్దిగా మీరు మీ దృష్టిని ఏకాగ్రత నిలపాలి. Okay, I'll go slow, don't worry. నేను నిదానంగా వెళ్తాను, మీరేం చింతపడద్దు. Now Paul in this section పౌలు గారు ఈ భాగంలో does not limit himself to thanksgiving alone. కేవలము కృతజ్ఞత చెప్పటం ద్వారా అంతవరకు తనను తాను పరిమితం చేసుకోవట్లేదు. Yes, he is thanking God for Roman believers. అవును, రోమాలో ఉండే విశ్వాసాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. But from thanksgiving he is going on to prayer. అయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దగ్గర నుంచి ప్రార్థనలోనికి వెళుతూ ఉన్నాడు. He is praying that God will allow him to visit the church in Rome. ఆయన ప్రార్థన ఏమిటంటే రోమాలో ఉండే సంఘాన్ని దర్శించడానికి దేవుడు తనకు అవకాశం అనుమతిస్తాడు అని ప్రార్థిస్తున్నాడు. To strengthen the Roman believers in their faith. వారి విశ్వాసంలో, రోమాలో ఉండే విశ్వాసంలో బలపరచడానికి. You know, for a number of years, కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని సంవత్సరాల కాలం Paul wanted to travel to Rome. పౌలు గారు రోమాకు ప్రయాణం చేయాలనుకున్నాడు. But he was unable to do so because of his missionary work in the east. తూర్పు భాగంలో ఆయన సేవా పరిచర్య ఉన్నది కాబట్టి అలా ప్రయాణం చేసి వెళ్ళలేకపోయాడు. The reason for this desire is ఆయన కలిగిన కోరికలో ఉండే కారణం ఏంటంటే Paul is an apostle to the Gentiles. పౌలు అన్యజనుల కొరకైన అపోస్తలుడు. And the majority of the Roman churches, రోమా సంఘం నుండి ఎక్కువ మంది విశ్వాసులు ఎవరు? Gentiles. అన్యులు. So as an apostle of the Gentiles, he wants to go and visit a church that is full of Gentiles. అన్యజనుల కొరకైన అపోస్తలుడిగా అన్యజనులతో నిండి ఉన్న సంఘాన్ని దర్శించాలని కోరిక కలిగి ఉన్నాడు. So he felt an obligation as an apostle to the Gentiles to go and visit them. కనుక అన్యజనుల కొరకు అపోస్తలుడిగా ఆయన వెళ్ళి వారిని దర్శించవలసి ఉన్నది అనే సంగతి తెలియజేస్తున్నాడు. Although he had not planted the church, ఆయన సంఘాన్ని స్థాపించకపోయినా, నాటకపోయినా, there was an obligation on his part and a burden in his heart as an apostle to the Gentiles. ఆయన వైపు నుంచి ఆయన హృదయంలో అన్యజనులకు అపోస్తలుడుగా వారిని దర్శించవలసిన విధి ఉన్నది అనుకుంటున్నాడు. And that's why he says, I'm eager to proclaim to the gospel to you also who are in Rome. రోమాలో ఉన్న మీకు సైతం నేను సువార్త ప్రకటించవలసి ఉన్నది అని అంటున్నాడు. So that he may reap some harvest among the Gentiles in Rome. ఎందుకనగా రోమాలో ఉన్న అన్యులలో నుంచి ఒక పంటను కోయాలని ఆయన ఆశపడుతున్నాడు. Okay, that's the second section. అది రెండవ భాగం. The third one is the theme of the entire book. మూడవ భాగం ఏమిటంటే ఈ పత్రిక అంతటి యొక్క అంశం అది. Verses 16 and 17. 16వ వచనం 17వ వచనం. The theme is the gospel of God's righteousness. దేవుని యొక్క నీతి సువార్త. 16 and 17. 16-17 చదువుదాం. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. Okay. Now Paul's primary aim is to preach the gospel in Rome. పౌలు గారి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటంటే రోమాలో సువార్త ప్రకటించాలి. Two reasons. రెండు కారణాలు ఉన్నాయి. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Number one, మొట్టమొదటిది, by preaching the gospel to those in Rome, రోమాలో ఉన్న వారికి సువార్తను ప్రకటించడం ద్వారా, by convincing them that his gospel is true, తన యొక్క సువార్త యథార్థమైనది, వాస్తవమైనదని వారిని ఒప్పించాలి. he wants to build a base in the Roman church for his Spanish mission. స్పెయిన్ పరిచయ నిమిత్తమై అక్కడ రోమాలో ఆ పని కొరకి ముందు పునాది వేయాలి. That is the first reason. అది మొదటి కారణం. Then there is a second reason. రెండవ కారణం, He wants to preach the gospel because ఆయన సువార్త ప్రకటించాలనుకున్నాడు రోమాలో. కారణం ఏంటంటే రెండవదిగా of the content of the gospel. సువార్తలో ఉన్న సారాంశం ఏంటో వారికి తెలియాలి. What is the gospel?
gospel? సువార్త అంటే ఏమిటి? In the gospel, the saving power of God is revealed, says Paul. సువార్తలో రక్షించే దేవుని శక్తి బయలుపరచబడుతూ ఉంది. In the gospel is the saving power of God. ఆ సువార్త రక్షించే దేవుని శక్తి. And that's why he's not ashamed of it. కనుక ఆ సువార్తను గురించి సిగ్గుపడటం లేదు. In the rest of the letter, ఆ పత్రిక మిగిలిన భాగంలో Paul explains the content of this gospel, ఈ సువార్తలో ఉన్న అంశం ఏంటో, ఆ సారాంశం ఏంటో చెప్తున్నాడు. so that the Romans will understand why he is so intent on preaching the gospel both in Rome and in Spain. రోమాలో, స్పెయిన్లో కూడా పౌలు గారు ఎందుకు సువార్త ప్రకటించాలనుకుంటున్నాడో ఆయన లోపల ఉన్నటువంటి ఉద్దేశం వారికి అర్థం కావాలని. Now turn with me please to chapter 15 verses 20 and 21. ఇప్పుడు నాతో కూడా 15వ అధ్యాయము 20-21 వచనాల వైపు తిప్పండి. 15 verses 20 and 21. 15వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను కూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని. Paul had a clear understanding of the power of the gospel. సువార్త శక్తి యొక్క స్పష్టమైన అవగాహన పౌలు గారు కలిగి ఉన్నాడు. He is not ashamed of the gospel. సువార్త విషయం ఆయన సిగ్గుపడువాడు కాడు. And that's what gave Paul the boldness to proclaim it in places where Christ is not named. అందును బట్టి క్రీస్తు నామం ఎరిగిన చోట్ల సువార్త ప్రకటించడానికి పౌలు గారు ధైర్యం తెచ్చుకున్నాడు. So verses 16 and 17 they form the central theme of the book. కనుక 16వ వచనం 17వ వచనంలో రోమా పత్రిక యొక్క సారాంశం, కేంద్రీకృతమైన సారాంశాన్ని మనం చూస్తాం. There are two things here. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. Number one is his desire to preach the gospel. మొట్టమొదటిగా సువార్త ప్రకటించవలనని ఆయన కోరిక. Number two, the content of the gospel. రెండవదిగా సువార్త అనగా ఏమిటో అందుని గురించిన సారాంశం. So the desire to preach the gospel, ఆ సువార్త ప్రకటించాలనే వాంఛ, and the content of the gospel. సువార్త అనగా ఏమిటో అందుని గురించిన సారాంశం. And these two are closely connected to each other. ఈ రెండు కూడా ఒకదానికొకటి చాలా దగ్గరగా అనుసంధానమై ఉన్నాయి. Why? ఎందుకని? His desire to preach the gospel is because of his understanding of the content of the gospel. సువార్త సారాంశం ఏంటో తనకు అర్థమైంది కాబట్టి అర్థమైన దానిని బట్టి ఆయన సువార్త ప్రకటించాలని కోరుతున్నాడు. He understands what the gospel is. సువార్త అనగా ఏంటో అర్థం చేసుకున్నాడు. He understands the power of the gospel. సువార్త శక్తిని అర్థం చేసుకున్నాడు. He understands the saving righteousness of God available in the gospel. సువార్తలో దేవుని రక్షించే దేవుని నీతి ఇమిడి ఉండటం ఆయన అర్థం చేసుకున్నాడు. And that's why his desire is to preach the gospel. అందుకని సువార్త ప్రకటించే విషయంలో కోరిక కలిగి ఉన్నాడు. Both in Rome, రోమాలోను and in Spain. స్పెయిన్లో కూడా. So I would summarize the entire theme in one sentence this way. ఈ విధంగా ఒక్క వాక్యంలో ఈ సారాంశం అంతా నేను మీకు క్లుప్తీకరించి చెప్తాను. The gospel is the saving power of God, సువార్త రక్షించే దేవుని శక్తి అయి ఉన్నది, in which the righteousness of God is revealed. అందులో దేవుని నీతి బయలుపరచబడుతుంది. Okay, that is the summary of the entire thing. ఈ విషయం అంతటి యొక్క సారాంశం అది. Let me say that again. మరలా చెప్పనివ్వండి. The gospel is the saving power of God, సువార్త అనగా రక్షించే దేవుని శక్తి, in which అందులో the righteousness of God is revealed. దేవుని నీతి ప్రత్యక్షపరచబడుతుంది. One more time. మరి ఒకసారి, The gospel is the saving power of God, సువార్త రక్షించే దేవుని యొక్క శక్తి, in which అందులో this the righteousness of God is revealed. దేవుని నీతి బయలుపరచబడుతుంది లేక ప్రత్యక్షపరచబడుతుంది. Okay, that's a summary statement of the theme. ఈ అంశం అంతటిని తృప్తీకరించి చెప్తే ఈ వాక్యంలో మనం చెప్పొచ్చు. That's the first major section that we finished. ఇప్పుడు మనము మొదటి పెద్ద విభాగాన్ని ముగించాము. What is it about? అదేంటి చెప్పండి? It is about the gospel as the revelation of God's righteousness. సువార్త దేవుని యొక్క నీతి ప్రత్యక్షత. అర్థమైందా? Yes. అవునా? Okay, the section of Romans. రోమీయులకు రాసినటువంటి పత్రిక ఈ విభాగం. So if you go back home and read that with this understanding, you will understand it even better. మీరు ఇంటికి వెళ్ళి మరలా సంగతిలో చదివి ధ్యానం చేస్తే మరింతగా మీకు అర్థమవుతుంది. Next we come to the second major section, రెండవ పెద్ద విభాగంలోనికి మనం వస్తున్నాం, which is God's righteousness in his wrath against sinners. పాపుల ఎడల దేవుని ఉగ్రతలో ఉన్న దేవుని నీతి. 10
10 seconds break కావాలా? 10 క్షణాలు మీకు విరామం ఇవ్వమంటారా? Yes. అవునా? Okay, 10 seconds. 10 క్షణాలు, 10 సెకండ్లు. Meanwhile, I'll drink some water also. Verse 20. 1వ అధ్యాయం 18వ వచనం నుండి 3వ అధ్యాయం 20వ వచనం వరకు. So in the first section, మొదటి విభాగంలో we understood that God's saving promises are both for the Jews and the Gentiles. అన్యజనుల ఎడలను యూదుల ఎడలను రక్షణ విషయమైన దేవుని వాగ్దానాలు మనం చూచాం. God's saving promises are for both Jews and Gentiles. యూదుల ఎడల అన్యజనుల ఎడల దేవుడు రక్షణ ప్రణాళిక కలిగి ఉన్న వాగ్దానాలు మనం చూచాం. And he is now fulfilling those promises made in the Old Testament through his son, our Lord Jesus Christ. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాలను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నాడు. Now listen very carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. So two things we've seen so far. ఇంతవరకు 2 విషయాలు మనం చూచాం. God has given us saving promises in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో రక్షణను గురించిన వాగ్దానాలను దేవుడు ఇచ్చాడు. Yes or no? అవునా కాదా? Yes. అవునా కాదా? And those are being fulfilled through the death of the Lord Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మరణం ద్వారా ఆ ఇవ్వబడిన వాగ్దానాలు నెరవేరుతున్నాయి. In other words, మరొక మాటలో the gospel is a revelation or fulfillment of God's promises in the Old Testament. పాత నిబంధన గ్రంథం నుండి దేవుని వాగ్దానాల యొక్క నెరవేర్పే రక్షణ ప్రణాళిక, రక్షణ సువార్త. Now what is this section about? అయితే ఈ విభాగం దేని గురించి చెప్తుంది? Please pay attention. దయచేసి మీ దృష్టిని ఇలా నిలపండి. We can only understand the greatness of God's salvation దేవుని రక్షణ, దేవుని యొక్క గొప్పతనాన్ని రక్షణలో మనం చూసినప్పుడు we can only understand the greatness of God's salvation దేవుని యొక్క గొప్పతనం రక్షణగా మనం చూస్తూ ఉన్నాం. రక్షణ గొప్పతనం దేవుల్లో మనం చూస్తున్నాం. మనం దేవుని యొక్క రక్షణ గొప్పతనాన్ని ఎప్పుడు చూడొచ్చు అంటే so we can only understand the greatness of God's salvation దేవుని రక్షణ యొక్క గొప్పతనాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోగలమంటే when we understand the destruction brought about by human beings because of their sin. పాపులు మానవులు చేసినటువంటి పాపమును గురించినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాని గురించి అర్థం చేసుకోవడం ద్వారా రక్షణ యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. When we understand the destruction brought about by human beings because of their sin. వారి పాపాన్ని బట్టి మానవుల మీదకి వచ్చినటువంటి నాశనం ఏదైతే ఉందో Destruction brought by human beings because of their sin. మానవులు వారి పాపం ద్వారా తీసుకొని వచ్చిన నాశనం. Okay. Both Jews and Gentiles. యూదులు అలాగా నాశనాన్ని తీసుకొచ్చారు, అన్ని జనులు కూడా వారి పాపం ద్వారా నాశనాన్ని తీసుకొచ్చారు. మళ్ళీ చెప్పండి. Verse 18. అందుకనే 18వ వచనంలో It changes the tone fully. పూర్తిగా ఇక్కడ స్వరం మారిపోతుంది. Paul is shifting here from the revelation of God's righteousness. దేవుని నీతి ప్రత్యక్షత నుండి పౌలు గారు ఇక్కడ మరొక వైపు వెళ్తున్నాడు. He's shifting focus from the revelation of God's righteousness to the revelation of God's wrath. దేవుని నీతి ప్రత్యక్షతలో నుండి దేవుని ఉగ్రత ప్రత్యక్షతలోనికి ఇప్పుడు పౌలు గారు వెళ్తున్నాడు. Okay? సరేనా? Is that clear? అది స్పష్టంగా అర్థమైందా? Why? ఎందుకని? Because to understand the greatness of God's salvation, ఎందుకంటే దేవుడిచ్చే రక్షణ యొక్క గొప్పతనం అర్థం we చేసుకోవటానికి need to first understand human sin and the effects of human sin. మొట్టమొదటిగా మానవుని యొక్క పాపం మనకు అర్థం కావాలి. మానవుని యొక్క పాపం ద్వారా వచ్చిన పర్యవసానం కూడా మనకు అర్థం కావాలి. Both through Jews and Gentiles. యూదులు అన్యజనులు ఇద్దరూ చేసిన పాపాన్ని బట్టి. So Paul thus far was talking about the revelation of God's righteousness. ఇంతవరకు పౌలు గారు దేవుని యొక్క నీతి ప్రత్యక్షతను గురించి మాట్లాడుతున్నాడు. He is now shifting focus to the revelation of God's wrath. అయితే ఇప్పుడు దేవుని ఉగ్రత ప్రత్యక్షత వైపు పౌలు గారు దృష్టిని మరల్చుతున్నాడు. Now I want to talk about the relationship between the revelation of God's righteousness and God's wrath. దేవుని నీతి ప్రత్యక్షత అలాగే దేవుని ఉగ్రత ప్రత్యక్షత మధ్యలో ఉండే సంగతుల గురించి నేను మీతో మాట్లాడాలి. The connection that is there. ఆ రెండు మధ్యలో ఉండే సంబంధం. So the relationship between God's righteousness and God's wrath. దేవుని నీతికి దేవుని ఉగ్రతకు మధ్యలో ఉండే సంబంధం. In verse 18, 18వ వచనంలో in the original language, మూల భాషలో it begins with the word for. ఎందుకనగా అని ప్రారంభమవుతుంది. ఎందుకనగా. ఎందుకనగా అని ప్రారంభమవుతుంది. ఓకే, తెలుగులో అట్లా ఉండకపోవచ్చేమో. తెలుగులో లేదు.
19 is different, but 18 19 కాదు 18వ వచనం. 18 begins with the word ఎందుకనగా. ఎందుకనగాని ప్రారంభమవుతుంది 18వ వచనం. So the question here is, ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, what is the connection between God's righteousness and God's wrath? దేవుని నీతికి దేవుని ఉగ్రతకు మధ్యలో ఉండే సంబంధం ఏంటి? When we talk about the righteousness of God, దేవుని నీతిని గురించి మనం మాట్లాడేటప్పుడు listen very carefully. జాగ్రత్తగా వినండి దయచేసి. Please pay attention here. దయచేసి మీ ఏకాగ్రతని తీసుకురండి. When we talk about the righteousness of God, దేవుని నీతిని గురించి మనం మాట్లాడేటప్పుడు on the one hand we talk about God's saving righteousness. ఒకవైపు రక్షించే దేవుని నీతిని గురించి మనం మాట్లాడతాం. On the other hand we talk about God's judging righteousness. మరొక వైపు తీర్పు తీర్చే దేవుని గురించి మనం మాట్లాడతాం. God's saving righteousness, దేవుడు రక్షించే ఆయన నీతి, God's judging righteousness. దేవుడు తీర్పు తీర్చే ఆయన నీతి. So the saving righteousness of God and judging righteousness of God must come together in one place. రక్షించే దేవుని నీతి, తీర్పు తీర్చే దేవుని నీతి, ఈ రెండు కూడా ఒక చోటకు రావాలి. And they have come to this harmony in one place called the cross. సిలువ అనేటువంటి స్థలంలోనికి ఈ రెండు కూడా సమైక్యంగా వచ్చి చేరాయి. The saving righteousness, రక్షించే దేవుని నీతి, and the judging righteousness. తీర్పు తీర్చే దేవుని నీతి. And that's why in chapter 3 verses 21 through 26 Paul is explaining the gospel there. అందుకనే 3వ అధ్యాయం 20 వచనం నుండి 26వ వచనం వరకు పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నాడు ఆ సంగతి. 21 to 26 he is talking about the gospel. 21వ వచనం నుండి 26వ వచనం వరకు సువార్తను గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు 3వ అధ్యాయంలో. The revelation of God's righteousness, దేవుని నీతి యొక్క ప్రత్యక్షత ఏంటంటే, exposes the depth of human sin, మానవుని యొక్క పాపం నుండి తీవ్రతను తెలియజేస్తుంది, and also the depth of God's wrath against it. వారికి విరుద్ధంగా ఉండే దేవుని యొక్క ఉగ్రత తీవ్రత ఎంతో కూడా తెలియజేస్తుంది. So why is God's saving righteousness needed? దేవుని యొక్క రక్షించే నీతి ఎందుకు అవసరమైంది? Because human sin has resulted in God's judgment upon them. ఎందుకంటే మానవ పాపము దేవుని తీర్పు వారి మీదకి వచ్చినట్లుగా చేసింది. Because human sin has resulted in God's judging righteousness upon them. మానవుని యొక్క పాపము దేవుని తీర్పు వారి మీదకి వచ్చినట్లుగా చేసింది. So look at verses 17 and 18. ఇప్పుడు 17-18 వచనాలు చూడండి. God's saving righteousness is being revealed in the gospel. God's saving righteousness, దేవుని యొక్క రక్షించే నీతి is being revealed in the gospel. సువార్తలో ప్రత్యక్షపరచబడింది. Why? ఎందుకని? Because God's wrath is being revealed against all people who have sinned. ఎందుకనగా పాపం చేసిన వారందరి మీదకి దేవుని యొక్క ఉగ్రత బయలుపరచబడుతుంది. God's wrath is being revealed against all people who have sinned against His glory. ఆయన మహిమకు విరుద్ధంగా పాపం చేసిన వారందరి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. So the saving righteousness of God and the judging righteousness of God. రక్షించే దేవుని నీతి, తీర్పు తీర్చే దేవుని నీతి. So the theme of this section is, ఈ భాగం యొక్క సారాంశం ఏంటంటే, the wrath of God, దేవుని ఉగ్రత, the judging righteousness of God, తీర్పు తీర్చే దేవుని యొక్క నీతి is being revealed against all people, ప్రజలందరికి విరోధంగా అది బయలుపరచబడింది. both Jews యూదుల కొరకు, and the Gentiles. అన్యజనులకు విరోధంగా కూడా. Because all have sinned ఎందుకంటే అందరూ పాపం చేశారు, and they fall short of the glory of God. దేవుని మహిమను పొందలేకపోతున్నారు. They fall short of the glory of God. దేవుని మహిమను పొందలేకపోతున్నారు. Both the Gentiles and the Jews, యూదులేమి అన్యజనులేమి they failed to honor God దేవునిని మహిమపరిచే విషయంలో విఫలమయ్యారు. and they failed to obey Him as they should. వారు ఎలాగైతే ఆయనకు విధేయత చూపాలో అలాగ విధేయత చూపే విషయంలో ఓడిపోయారు. That's why అందుకని in chapter 1 verses 18 through 32, 1వ అధ్యాయం 18వ వచనం నుండి 32వ వచనం వరకు, the Bible study chapter 1 verses 18 to 32, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుండి 32వ వచనం వరకు, Paul is first accusing the Gentiles. మొట్టమొదటిగా అన్యజనుల మీద ఆయన ఫిర్యాదు చేస్తున్నాడు. Yes or no? అవునా కాదా? Yes, Paul is accusing the Gentiles first. అవును, మొదటిగా అన్యజనుల మీద ఆయన ఫిర్యాదు చేస్తున్నాడు. And then in chapter 2 verse 1 2వ అధ్యాయం 1వ వచనం నుండి till chapter 3 verse 8, 3వ అధ్యాయం 8వ వచనం వరకు he is accusing the Jews. ఆయన యూదుల మీద ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. He is accusing the Jews. యూదుల మీద ఫిర్యాదు చేస్తున్నాడు, నేరం మోపుతున్నాడు. But the emphasis of the whole section, ఈ భాగం అంతటిలో మనకు తెలియపరచబడే విషయం ఏంటంటే, he is finding fault with the Jewish people. ఆయన యూదులలో పొరపాటును కనుగొంటున్నాడు.
Why is Paul doing that? ఎందుకు పౌలు అలా చేస్తున్నాడు? Listen very carefully. జాగ్రత్తగా వినండి. Most Jewish people thought యూదులు ఎక్కువ మంది ఇలాగ అనుకున్నారు that the Gentiles were outside the realm of God's favor. దేవుని యొక్క విషయంలో అన్యజనులు బయట ఉన్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. They were outside the scope of God's saving favor. దేవుడు రక్షించే ఆ వలయము బయట యూదులు అన్యజనులు ఉన్నారని యూదులు అనుకుంటున్నారు. But the Jews thought about themselves అయితే యూదులు తమను తాము ఇలాగ అనుకున్నారు that they were God's elected covenant people. వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఎన్నుకోబడిన నిబంధన జనులు అనుకున్నారు. And they also thought వారు ఇంకా ఇలాగ అనుకున్నారు that the covenant that God made with them వారితో దేవుడు చేసిన నిబంధన ఏదైతే ఉందో will protect them from God's wrath. దేవుడి ఉగ్రత నుంచి ఆ నిబంధన వారిని కాపాడుతుందని వారు అనుకున్నారు. And the covenant was a sign of their salvation. ఆ నిబంధనే వారి రక్షణకు గుర్తు సంతకం అనుకున్నారు వాళ్ళు. But if the covenant is enough, అయితే ఆ నిబంధన సరిపోదు. if the covenant is enough, నిబంధన కనుక సరిపోయినట్లయితే then they don't need to believe in Jesus as the Messiah. Right? యేసుక్రీస్తు ప్రభువుని మెస్సయాగా వారు నమ్మవలసిన అవసరమే లేదు. And that's why Paul here is tracing that argument. అందుకనే పౌలు గారు ఇక్కడ ఈ యొక్క వాదాన్ని బయటకు తీసుకొస్తున్నాడు. He is burdened to prove that the law and the covenant are not sufficient for the salvation of the Jews. ఇక్కడ ఆయన రుజువు చేస్తున్నటువంటి విషయం ఏమిటంటే ధర్మశాస్త్రము నిబంధన యూదులను రక్షించడానికి అవి రెండు సరిపోవు. And he's saying that to believe in Jesus the Messiah యేసు క్రీస్తునుగా వారు విశ్వసించి is to inherit God's promises. దేవుని వాగ్దానాలను వారు స్వతంత్రించుకోగలరు. Now why did Paul write this section to the church at Rome? రోమాలో ఉండే సంఘానికి పౌలు గారు ఈ సంగతులు ఎందుకు రాస్తున్నాడు? Obviously he was not calling them to repentance because they had already repented and they are Christians. ఖచ్చితంగా వారు మారు మనసు పొందాలని రక్షణ కోసం పిలవలేదు, కానీ వారు ఇప్పటికే మారు మనసు పొంది క్రైస్తవులుగా ఉన్నారు. They had already placed their faith in Jesus Christ. ఇప్పటికే వారు క్రీస్తు యేసునందు వారు విశ్వాసం ఉంచిన వారుగా ఉన్నారు. But why is Paul explaining this section to the Roman church? అయితే రోమా సంఘానికి ఈ భాగాన్ని పౌలు గారు ఎందుకు వివరిస్తున్నాడు? Because Paul wanted them to accurately understand his gospel. ఎందుకంటే పౌలు గారు తాను ప్రకటించే సువార్త ఏదైతే ఉందో ఆ సువార్తను వారు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు. Paul wanted them to understand how the Gentiles and the Jews both related to the gospel that he was preaching. తాను ప్రకటిస్తున్నటువంటి సువార్తలో యూదులు అన్యులు ఎలాగైతే ఇద్దరు ఒకటి ఏకమయ్యారో ఆ సంగతిని వారు అర్థం చేసుకోవాలని పౌలు కోరుకుంటున్నాడు. If the church in Rome does not understand the gospel that Paul was preaching, పౌలు గారు ప్రకటిస్తున్నటువంటి సువార్త రోమాలో ఉన్న సంఘానికి అర్థం కాకపోతే then they will not support his mission to Spain. అప్పుడు వాళ్ళు స్పెయిన్లో పౌలు గారు చేస్తున్నటువంటి చేయబోయే సేవకు వారు సహకారులుగా ఉంటారు, మద్దతు ఇవ్వరు. Paul here is taking time to explain the gospel by talking about the sinfulness of man and the wrath of God against it. మానవుడు చేసినటువంటి పాపాన్ని బట్టి దానికి విరోధంగా ఉన్న దేవుని ఉగ్రతను గురించి అక్కడ ఉన్నటువంటి వారితో ఆ కారణాన పౌలు గారు తాను ప్రకటిస్తున్న సువార్త వారికి అర్థం కావాలని ఈ భాగంలో ఈ సంగతిని తెలియజేస్తున్నాడు. So that is the second part, God's righteousness and his wrath against sinners. అది రెండవ భాగం, పాపుల ఎడల దేవుని ఉగ్రతలో దేవుని నీతి. Is that clear? అది అర్థమైందా? Yes, brothers and sisters. సహోదరులారా సహోదరులు, అవునా కాదా? Second section is clear? రెండవ భాగం అర్థమైందా? Yes or no? అవునా కాదా? Yes. Okay. అవును, రైట్. The third section very quickly. మూడవ భాగం చాలా త్వరగా. What is it? ఏంటది? The saving righteousness of God. రక్షించే దేవుని యొక్క నీతి. Chapter 3 verse 21 మూడవ అధ్యాయం 21వ వచనం నుండి till chapter 4 verse 25. నాలుగవ అధ్యాయం 25వ వచనం వరకు. Chapter 3 verse 21 till chapter 4 verse 25. మూడవ అధ్యాయం 21వ వచనం నుండి నాలుగవ అధ్యాయం 25వ వచనం వరకు. And what is the theme of this section? ఈ భాగం యొక్క అంశం ఏంటి? The saving righteousness of God. రక్షించే దేవుని నీతి. Now listen carefully please. దయచేసి జాగ్రత్తగా వినండి. The saving promises of God are not fulfilled by the keeping of the law. ధర్మశాస్త్రాన్ని అనుసరించడం ద్వారా రక్షించే దేవుని నీతి నెరవేరలేదు. Because both Jews and Gentiles, they've fallen short of the glory of God. We just saw that in the previous section. ఎందుకంటే ముందు భాగంలో మనం చూసినట్లుగా యూదులేమి అన్యులేమి పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. Both Jews and Gentiles have repeated the sin of Adam in their own lives. యూదులేమి అన్యులేమి
ఆదాము చేసినటువంటి పాపాన్ని వీరిరువురు కూడా తమ యొక్క జీవితాల్లో మరలా చేస్తున్నారు. హృదయాల్లో పాపం ఉంది. But if you look at chapter 3 verses 21 through 26, అయితే 3వ అధ్యాయం 21వ వచనం నుండి 26వ వచనం వరకు చూస్తే that is the heart of the book of Romans. రోమీయులకు రాసిన పత్రిక యొక్క గుండె హృదయం అది. Why? ఎందుకని Paul is saying that God has fulfilled his saving promises to the death of the Lord Jesus Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మరణములో దేవుడు చేసినటువంటి వాగ్దానాలను ఆయన నెరవేర్చాడు. The saving promises of God have been fulfilled through the death of the Lord Jesus Christ. రక్షించే దేవుని యొక్క వాగ్దానాలు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మరణములో నెరవేర్చబడ్డాయి. And therefore, కాబట్టి the saving righteousness of God is available to everyone, both Jews and Gentiles. కనుక రక్షించే దేవుని యొక్క నీతి అందరికీ, యూదులకు అలాగే అన్ని జనులకు అందుబాటులో ఉంది. Anybody who places their faith in Jesus Christ, ఎవరైనా ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే they will have the saving righteousness of God. దేవుని రక్షించే నీతి వారు కలిగి ఉంటారు. You see the argument of Paul here? పౌలు గారి యొక్క వాదన ఇక్కడ చూడండి. First he explained the gospel. మొట్టమొదటిగా సువార్తను వివరించాడు. It is a revelation of God's righteousness. అది దేవుని నీతి ప్రత్యక్షత. He said it is fulfilling the Old Testament scriptures. పాత నిబంధన పరిశుద్ధ లేఖనాల యొక్క నెరవేర్పుగా చెప్తున్నాడు. And it is a gospel given by God himself. ఆ సువార్త దేవుని ద్వారానే ఇవ్వబడింది. And then the righteousness of God, he said, is revealed in his wrath. ఆ తరువాత దేవుని నీతి ఆయన ఉగ్రతలో బయలుపరచబడింది. Why? ఎందుకని? Because both Jews and Gentiles have sinned. ఎందుకనగా యూదులు అన్యులు ఇద్దరూ పాపం చేశారు. And therefore, కాబట్టి they are subject to the wrath of God. వారు దేవుని ఉగ్రత పాత్రులుగా ఉన్నారు. But అయితే the saving promises of God దేవుని యొక్క రక్షించే వాగ్దానాలు are fulfilled in the death of the Messiah, Jesus. ప్రభు యేసుక్రీస్తు అనే మెస్సయ్యలో నెరవేర్చబడ్డాయి. So whether you are a Jew or a Gentile, కనుక నీవు యూదుడైనా అన్యుడైనా if you are connected to Jesus by faith, విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారికి నీవు అనుసంధానం చేయబడితే the promises of God, the saving promises of God will come into your life. రక్షించే దేవుని వాగ్దానం నీ జీవితంలోకి వస్తుంది. So Paul explains that in chapter 3 verses 21 through 26. ఆ సంగతిని పౌలు గారు 3వ అధ్యాయం 21వ వచనం నుండి 26వ వచనం వరకు వివరిస్తున్నాడు. Now listen very carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. I spoke about the saving righteousness of God and judging righteousness of God. నేను మీతో రక్షించే దేవుని నీతి, తీర్పు తీర్చే దేవుని నీతిని గురించి, ఉగ్రత దేవుని నీతిని గురించి చెప్పాను. And Paul is saying in this section that both of them meet at the cross. పౌలు గారు ఈ భాగంలో చెప్తున్న విషయం ఏంటంటే వీరిరువురు కూడా సిలువ అవసరమై ఉన్నది. వీరిరువురు సిలువ యొద్దకు రావాలి. Both of them meet at the cross. వీరిరువురు కూడా సిలువ యొద్ద కలుసుకుంటారు. Who? ఎవరు? What? The saving righteousness of God, రక్షించే దేవుని నీతి, the judging righteousness of God, తీర్పు తీర్చే దేవుని నీతి, both of them meet at the cross. ఈ రెండు కూడా సిలువ యొద్ద కలుసుకుంటున్నాయి. How is that possible? అది ఎలా సాధ్యం? Because the saving righteousness of God ఎందుకంటే రక్షించే దేవుని నీతి is revealed on the cross సిలువలో బయలుపరచబడింది. as people now can place their faith and be saved. ప్రజలు ఆయనను విశ్వాసం ఉంచి రక్షింపబడగలరు. On the other hand, మరొక వైపు the judging righteousness of God తీర్పు తీర్చే దేవుని యొక్క నీతి is manifested in the body of Christ as he took the wrath of God in our place. మన యొక్క స్థానంలో దేవుని ఉగ్రతను యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరమందు భరించటం మనకు అక్కడ కనపరచబడుతుంది. He took the penalty of the sin of the whole world in his body. లోకమంతటి పాపము యొక్క శిక్షను యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరమందు భరించాడు. So that anybody who places their faith in Jesus, కాబట్టి ఎవరైనా ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే the saving promises of God will become a reality in their lives. రక్షించే దేవుని వాగ్దానాలు వారి యొక్క జీవితంలో వాస్తవం అవుతాయి. Both of them, the saving righteousness, the judging righteousness, they meet at the cross. రక్షించే దేవుని నీతి, తీర్పు తీర్చే దేవుని రెండు సిలువలో కలుసుకున్నాయి. So the cross of Christ కనుక క్రీస్తు సిలువ is a fulfillment of God's promises in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో దేవుని వాగ్దానాల యొక్క నెరవేర్పు, Is a fulfillment of the saving promises of God in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇచ్చిన రక్షణ సంబంధమైన వాగ్దానాలు ఆయనలో నెరవేరాయి. That's why towards the end of it Paul says, అందుకనే ముగింపులో పౌలు గారు ఇలా చెప్తున్నాడు. పౌలు గారు all boasting is excluded.
ఎవరికి ఏ విధమైన అతిశయ కారణం లేననేది. Israel cannot boast. ఇశ్రాయేల్ అతిశయపడాల్సింది లేదు. Gentiles cannot అన్ని boast. జనులు అతిశయపడ వీలు లేదు. Why? ఎందుకని? Because the God of Israel is the God of all. It's one God. ఇశ్రాయేలీయుల దేవుడే అందరి దేవుడు, ఒకే ఒక దేవుడు. And He's drawing everybody into righteousness by faith in the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన అందరిని నీతిమంతులుగా స్వీకరిస్తున్నాడు. That's why Paul says, అందుకే పౌలు చెప్తున్నాడు, his gospel actually establishes the law on its proper foundation. తన యొక్క సువార్త సరైనటువంటి పునాది మీద కట్టబడాలని ఈ సంగతిలో పౌలు గారు తెలియజేస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు. Paul's gospel, పౌలు సువార్త establishes the law, ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తుంది, on its proper foundation. సరైనటువంటి పునాది మీద స్థిరపరుస్తుంది. Very quickly, చాలా త్వరగా Romans chapter 4 develops this concept. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఈ దృక్పథాన్ని ఇంకా విస్తరించి చెప్తుంది. He is taking the example of one person from the Old Testament. పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తిని ఉదాహరణగా అక్కడ ఉంచుతున్నాడు. Who is he? ఎవరైనా? Abraham. అబ్రహాము. So he is taking the example of Abraham. ఆయన అబ్రహామునే ఒక మాదిరిగా ఇక్కడ చూపిస్తున్నాడు, ఉదాహరణగా చూపిస్తున్నాడు. He is not an arbitrary example, not some random example. Abraham is not a random example. అబ్రహాము కేవలం ఒకటి మాత్రమే ఉదాహరణ, ఏదో ఒక రకమైనటువంటి ఉదాహరణ కాదు, ఊరికే చూస్ చేసుకుంది కాదు, ఆయన ఒక రకంగా ఎంచుకున్నది కాదు. ఎవరినో ఒకరు తీసుకోవాలి కాబట్టి అబ్రహాము తీసుకోలేదు. కరెక్ట్. There are few reasons for it. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. Number one, మొట్టమొదటిగా he is the source or the fountain of the Jewish people. యూదులు విస్తరించడానికి ఆయనే మూలం, యోధా జాతికి పితరుడు. So Paul desires to show, పౌలు గారు ఇక్కడ చూపించాలని కోరుకున్నది ఏమిటంటే, that understanding the life of Abraham, అబ్రహాము యొక్క జీవితాన్ని అర్థం చేసుకోవడం ద్వారా validates his gospel. ఆయన సువార్తకు విలువ వస్తుంది. The second reason, కనుక ఎవరో ఒకరిని ఎంచుకోవాలి కాబట్టి అబ్రహాం ఎంచుకోలేదు. రెండవ కారణం, Abraham also received the promise, అబ్రహాము కూడా వాగ్దానాన్ని పొందాడు, that all nations would be blessed through him. ఆయన ద్వారా భూమి మీద సమస్త వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి. And therefore Paul is saying here, కనుక పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు, that both Jews and Gentiles, యూదులేమి అన్యజనులేమి, receive the promise the same way that Abraham did. అబ్రహాం ఎలాగైతే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడో ఇప్పుడు యూదులు అన్యులు ఎవరైనా అలాగే స్వతంత్రించుకోగలరు. And how did Abraham receive the promise? అబ్రహాము ఎలాగా వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు? By faith. విశ్వాసం ద్వారా. Therefore, కాబట్టి both the Jews and the Gentiles యూదులేమి అన్యజనులేమి receive the promises of God దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకోవచ్చు into their lives వారి యొక్క జీవితాల్లోనికి by faith. విశ్వాసం ద్వారా స్వతంత్రించుకోవచ్చు. And that's why Abraham is the father of the worldwide family of God. అందుకనే ప్రపంచమనే ఒక కుటుంబమునకు అబ్రహాము తండ్రిగా ఉన్నాడు. ఇక్కడ విశ్వాస కుటుంబానికి తండ్రి, worldwide family of God. దేవుని యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబానికి ఆయన తండ్రిగా ఉన్నాడు. So if you look at chapter 4 verses 1 through 16, 4వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూస్తే there are two arguments there. I'll finish that very quickly. చాలా త్వరగా నేను ముగిస్తాను. అక్కడ రెండు వాదనలు ఉన్నాయి. Chapter 4 verses 1 through 16 has two arguments there. 4వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ వచనం వరకు రెండు వాదనలు అక్కడ ఉన్నాయి. Firstly, మొట్టమొదటిగా Paul is establishing that Abraham was righteous by faith, not by works. అబ్రహాము క్రియల మూలముగా కాక విశ్వాస మూలముగా నీతిమంతునిగా తీర్చబడ్డాడు అనే సంగతిని మొదటగా స్థిరపరుస్తున్నాడు. Okay, that's the first argument in verses 1 through 8. 1 నుంచి 8 వచనాల వరకు ఆయన చెప్తున్న మొట్టమొదటి విషయం అది. Then the second argument in verses 9 through 16, 9 నుంచి 16 వచనాల వరకు ఆయన చెప్తున్న రెండో విషయం, he says that Abraham was always intended to be the father of all peoples. అబ్రహాము సమస్త జనులకు తండ్రి అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. Okay, he was always intended to be the father of all peoples. ఆయన అనేక జనములకు తండ్రిగా నియమించబడ్డాడు అబ్రహాము. So the point is, the promise cannot be restricted to the Jewish people alone. కనుక ఇక్కడ విషయం ఏమిటంటే ఈ వాగ్దానము యూదులకు మాత్రమే పరిమితమైంది కాదు. The promise given to Abraham, అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానము is to embrace the whole world. ప్రపంచమంతటిని హత్తుకున్నది. Anybody who believes
believes in the Lord Jesus Christ. ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరినైనా సరే, Anybody who believes in the gospel. సువార్తలో విశ్వాసం ఉంచిన వారిని ఎవరినైనా సరే, Jewish people యూదులైతేనే or Gentile people. అన్యజనులైతేనే. That's why Paul is taking the example of Abraham. అందుకనే ఎవరినొకరు తీసుకోవాలి కాబట్టి కాక అబ్రహాముని ఉదాహరణగా పౌలు గారు తీసుకున్నాడు ఇక్కడ. His point is that we must have a faith like Abraham. ఆయన విషయం ఏంటంటే మనం కూడా అబ్రహాము వలె విశ్వాసాన్ని కలిగి ఉండాలి. In order to be righteous before God. దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండాలంటే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని కలిగి ఉండాలి. So these are the three major sections of the book of Romans so far. ఇంతవరకు మనం చూసిన వాటిలో రోమీయులకు రాసిన పత్రికలో ఈ మూడు పెద్ద విభాగాలు. Three major sections. మూడు పెద్ద విభాగాలు. What is the first section about? మొట్టమొదటి విభాగం ఏంటి? A quiz here and then I'll pose. ఇక్కడ మీకు క్విజ్ పెట్టి ముగిస్తాను. What is the first major section? ఆ మొట్టమొదటి పెద్ద విభాగం ఏంటి? The revelation, the gospel as the revelation of God's righteousness, right? సువార్త దేవుని నీతి ప్రత్యక్షత. What did Paul say about the gospel? సువార్తను గురించి పౌలు ఏం చెప్పాడు? It is the gospel that belongs to God. అది దేవునికి చెందినటువంటి సంబంధించిన సువార్త. It is the gospel that's given by God. దేవునిచే ఇవ్వబడిన సువార్త. It is a gospel that was promised in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో వాగ్దానం చేయబడిన సువార్త. It is a gospel that is a fulfillment of Old Testament scriptures. పాత నిబంధన లేఖనములోని వాగ్దానముల యొక్క నెరవేర్పు ఈ సువార్త. It is a gospel concerning the Son of God. దేవుని కుమారుని గురించిన సువార్త అది. And Paul has been called to preach this gospel as an apostle to the Gentiles. అన్యజనులకు అపోస్తలుడుగా ఈ సువార్తను ప్రకటించడానికి పౌలు గారు పిలువబడ్డాడు. And since the Roman church is a Gentile church predominantly, రోమాలో ఉన్నటువంటి సంఘం అన్యజనులతో కూడిన సంఘం కాబట్టి he is obligated, burdened to go and visit them as well. కనుక వారిని దర్శించడానికి వెళ్ళడానికి ఆయన తన విధిగా భావిస్తూ ఆ భారం కలిగి ఉన్నాడు. And then we see the judging righteousness of God. తర్వాత తీర్పు తీర్చే దేవుని యొక్క నీతిని మనం చూస్తున్నాం. In his wrath against sinners. పాపుల ఎడల ఆయన ఉగ్రత. We need to understand the devastation that sin brought about into the world to see the greatness of God's salvation. ఆ పాపము మానవునికి ఏ విధమైనటువంటి దుస్థితిని ఈ లోకంలో తీసుకుని వచ్చిందో మనం చూస్తే అక్కడ రక్షించడంలో దేవుని యొక్క నీతి ఏంటో మనకు అర్థమవుతుంది. And that's why Paul talks about the sin of the Gentiles. అందుకనే అన్యజనుల పాపాన్ని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. And then the sin of the Jews. యూదుల యొక్క పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. He talks about the saving righteousness of God and judging righteousness of God. తీర్పు రక్షించే దేవుని నీతిని గురించి మాట్లాడుతున్నాడు. తీర్పు తీర్చే దేవుని నీతిని గురించి మాట్లాడుతున్నాడు. Both of them meet at the cross of Christ. అవి రెండు కూడా క్రీస్తు శిలువలో కలుసుకున్నాయి, ఏకమయ్యాయి. In the cross of Christ, the saving is done and the judging is done. క్రీస్తు శిలువలో రక్షించటం జరిగింది, తీర్పు తీర్చడం రెండు జరిగాయి. Because Jesus took the judgment upon himself. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు శిక్షణ తనపైన తీసుకున్నాడు. And anybody who believes in him will receive the saving promises of God. ఆయన తీర్పు భరించాడు కాబట్టి ఆయన విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా సరే ఆయనలో రక్షింపబడుచున్నారు. And Abraham is an example in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో అందరి గురించి అబ్రహాము ఒక శ్రేష్టమైన ఉదాహరణ. Because if Abraham was saved by his works, అబ్రహాము తన క్రియల ద్వారా రక్షింపబడలేదు. if he was saved by his ఒకవేళ works, తన క్రియల ద్వారా రక్షింపబడితే he would have had something to boast about. తాను అతిశయపడటానికి కారణం ఉండేది. Yes or no? అవునా కాదా? But Abraham was saved by faith. అయితే అబ్రహాం విశ్వాసం ద్వారా రక్షింపబడ్డాడు. So whether Jew or Gentile, there is nothing to boast about. కనుక యూదులైనా అలాగే అన్యజనులైనా అతిశయ కారణము లేనిలేదు. ఎవరు అతిశయించడానికి వీల్లేదు. And all glory goes to God alone. సమస్త మహిమ దేవునికి మాత్రమే కలుగుతుంది. Because the power of God is seen in the gospel in his ability to save people, both from Jews and Gentiles. యూదుల్లో నుండి అన్యజనుల్లో నుండి రక్షించే దేవుని యొక్క శక్తిని సువార్త ద్వారా ఆయన నీతిని సువార్తలో మనం చూస్తున్నాం. I hope it's clear so far. ఇంతవరకు మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. The first three major sections. మొదటి మూడు పెద్ద విభాగాలు. I know it's tough, but you've tried a lot. ఇది కష్టమైన మీరు చాలా ఎక్కువగా ప్రయత్నం చేశారని నేను అనుకుంటున్నాను. The Lord bless you all. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.